రెడీ అయింది గరం గరం డోక్లా గ్రీన్ చట్నీ. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఈ వాతావరణానికి ఈ డోక్లా తింటే చాలా బాగుంటుంది. హలో, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శాంషాన్ యూనివర్స్. ఈరోజు చాలా వాతావరణం కూల్గా ఉంది కదా. మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మా ఆయన కూడా ముంబై నుండి తిరిగి వచ్చారు. ఆయన కోసం నేను వేడి వేడి గరం గరం తొందరగా అయ్యే డోక్లా చేస్తున్నాను. ఈ డోక్లా ఎలా చేయాలో నేను చూపిస్తాను. గ్రీన్ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా చాలా బాగుంటుంది ఈ డోక్లా. ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా పిండి ఇందులో నేను మొత్తం నింపాను. వాటిలో కొంచెం నింపా ఇలా ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ డోక్లా ఇట్లా వాటిలో నింపుకోవాలి. నేను కుక్కర్లో పెడతాను. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. కొన్ని అందులో వాటర్ వేసాను. ఇది ఇడ్లీ పిండితోనే వేసాను నేను. ఇది కుక్కర్లో పెట్టాను. ఇప్పుడు డక్కన పెడుతున్నాను. స్విచ్ ఆన్ చేస్తే అదే అయిపోతుంది. ఒక 10 నిమిషంలో ఈ డోక్లా రెడీ అవుతుందండి. నేను గ్రీన్ చట్నీ రెడీ చేశాను. ఇది కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 4 ఎల్లిపాయలు, ఒక అల్లం ముక్క వేసాను. మిక్సీ చేశాను. కొంచెం సాల్ట్ వేసాను. చాలా బాగుంటుంది డోక్లాలో. నేను డోక్లా కోసము కొంచెం తాలింపు రెడీ చేసుకున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర ఆయిల్, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసాను. ఈ డోక్లా రెడీ అయింది. ఇక్కడ ఇందులో వేసేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చినాయి డోక్లా. చూసారా డోక్లా రెడీ అయినా ఇలా నేను కట్ చేసుకున్నాను. ఎంతో బాగా వచ్చాయి మెత్తగా. చూడండి ఎంత మెత్తగా వచ్చాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.